హాయ్ అండి. చేతితో భోజనం చెయ్యడం ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయినా సరే స్పూన్స్, ఫోర్కులు వాడుతూ ఉంటాం మనమందరం కూడా. మరోసారి గుర్తు చేసుకుందామా చేతితో భోజనం చెయ్యడం ఎంత ఉపయోగమో? డైనింగ్ టేబుల్ మీదకి స్పూన్స్, ఫోర్కులు వచ్చి చేతితో భోజనం చేసేవాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది. తిండేదైనా ఫోర్కు పక్కా అయి కూర్చుంది ఇవాల్టి రోజున. హోటల్లో ఎవరైనా పద్ధతిగా చేతితో అన్నం కలుపుకొని తింటూ ఉంటే అందరూ అతడిని వింతగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఇక మన ఇంట్లో చిన్నపిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. దానికి వాళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం చేతులు శుభ్రంగా ఉండవు కదా అంటూ. అయితే ఓసారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను చూద్దామా? ఇది చదివాక ఎక్కడున్నా మీరు పద్ధతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశపడుతున్నా. చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకి సిగ్నల్స్ను పంపిస్తాయి. ఆహారాన్ని చేతితో టచ్ చెయ్యగానే ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. ఆహారంలో నూనెను ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇలా తయారు చేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచి పోతుందట. వేళ్లతో ఆహారం కలుపుకొని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్లు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుందిట. చేతితో తినడం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో మనకు తెలుస్తుంది. శుభ్రం చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాం. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. ఇప్పటి వరకు సైంటిఫిక్ లాభాలేంటో చూశాం కదా. అలాగే చేతితో భోజనం చెయ్యడం వలన పురాణాల పరంగా లాభాలేంటో కూడా తెలుసుకుందామా? చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందిట. బొటన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితమవుతుంది. ఫ్యాషన్కి ఇచ్చినంత విలువ సంస్కృతికి ఇస్తే మానవ జీవనం కొంత సరళతరమవుతుంది. ఏమంటారు? ఇన్ని ఉపయోగాలున్న ఈ విషయాన్ని ఇక నుంచైనా ఆచరిద్దామా?